మాత్రమేనని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్లో బీజేపీ సభ్యత్వ నమోదు ఉత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీగా బీజేపీ గిన్నీస్ బుక్ రికార్డులోకి ఎక్కిందని, 2024 సభ్యత్వ నమోదులో మన రికార్డుని మనమే బ్రేక్ చేసుకోవాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి. ఒకవైపు సభ్యత్వ నమోదు, మరోవైపు రైతాంగ సమస్యలపై పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా ప్రజల్ని మోసగిస్తున్నాయని కిషన్ రెడ్డి విమర్శించారు. రుణమాఫీపై రైతులకు ఆశలు పెట్టి 50% మంది రైతులకు కూడా మాఫీ చేయలేదన్నారు. ఏ గ్రామంలో కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని, దీనిపై పార్టీకి చెందిన అన్ని విభాగాలు ప్రజల సమస్యలపై పోరాడతాయన్నారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ ముక్తి దివస్ కార్యక్రమం నిర్వహిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. అనేక రకాలుగా ఆశలు పెట్టి రైతుల రుణమాఫీ డిసెంబర్ 9 లోపల చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చి, ఆ తర్వాత డిసెంబర్ 9 కాదు, అక్టోబర్లో చేస్తాము, నవంబర్లో చేస్తామని అనేక రకాలుగా మభ్యపెట్టి ఈరోజు దేవుడి మీద, దేవతల మీద ఒట్లు పెట్టి ముఖ్యమంత్రి గారు ఈరోజు మరి చివరకు రైతుల రుణమాఫీ అయిపోయిందనే విధంగా మాట్లాడుతున్నారు. 2 లక్షల రుణమాఫీ ఉన్నటువంటి రైతులు ఎంతమందికి మీరు రుణమాఫీ చేశారు, ఇంకెంతమందికి చేయాల్సి ఉంది? ఈ విషయాలు ప్రభుత్వం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం పెట్టకపోతే రైతాంగం తరఫున భారతీయ జనతా పార్టీయే మనము ఈరోజు తెలంగాణ ప్రజల ముందు పెట్టడానికి మనం సిద్ధం.